పనిచేస్తున్నారు. అమ్మ పెట్టదో అడుక్కు తిననీదని 8,000 ఇచ్చి నువ్వెక్కడా రూపాయి వసూలు చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు తీసుకోవద్దు, ఇంకో సందర్భంలో తీసుకోవద్దు. ఎస్, మేము చెప్తున్నాం యూనియన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అల్లు క్రియేషన్స్. ఫ్రెండ్స్, సరైన న్యాయం జరగట్లేదు. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మరి నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం. శ్రీకాకుళం జిల్లా అసెన్నాయుడు గారు వేదిక మీదకి రావాలి. మన్యం జిల్లా నుంచి ధర్మరాజు గారు. 26,000 మాత్రం ఇవ్వరంట. ఈ 10,000 చాలా ఎక్కువ అంట మనకిచ్చేది. మనకు ఒక ముద్ర వేశారు. వీళ్ళు బాగా తినేస్తారండి. ఏం తింటారు? నేను అడుగుతా ఉన్నాను, ఎవరినైనా డిపార్ట్మెంట్ లో ఫలానా డిపార్ట్మెంట్ వాళ్ళు తింటారు అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం తప్ప ఇంకోటి కాదు తింటున్నారనంటే. నువ్వు తింటే నీ కిందోడు తింటాడు. నువ్వు తింటున్నాననే మాట మాట్లాడుతున్నావంటే నువ్వు తింటేనే నీ కిందోడు తింటాడు, లేకపోతే తినడం. కాబట్టి వీఓఏని అవినీతి పనులని మాట్లాడే వాళ్ళు కూడా అవినీతి పనులు అయితేనే వాళ్ళు అవినీతిగా వదిలించేటువంటి పని చేస్తున్నారు. అమ్మ పెట్టదో అడుక్కు తిననీదని 8,000 ఇచ్చి నువ్వెక్కడా రూపాయి వసూలు చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు తీసుకోవద్దు, ఇంకో సందర్భంలో తీసుకోవద్దు. ఎస్, మేము చెప్తున్నాం యూనియన్ గా, లోన్ ఇచ్చేటప్పుడు మా వాళ్ళు ₹1 కూడా తీసుకోరు. వేతనం ఏదైతే ఉందో లేదా ఇతరత్ర పద్ధతుల్లో ఏమైనా వీఓఏలు ఎక్కడైనా తీసుకున్నట్టుగా ఉంటే మీరు వాళ్ళందరినీ తొలగించే పని చేయండి. మేము యూనియన్ గా సపోర్ట్ కూడా రాం. కానీ ఎప్పుడది మీరు కనీస వేతనం ₹26,000 వీఓఏలకు ఇచ్చినప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడేటటువంటి పని చేయండి. ఈరోజు వీఓఏలను తొలగించి వీఓఏ యొక్క పోస్టుకి బేరం పెట్టే పని చేస్తా ఉన్నారు మీరు. ఒక్కొక్క వీఓఏ దగ్గర కొత్త వీఓఏగా నియమించే వాళ్ళకి ₹1,00,000, ₹2,00,000 డబ్బులు తీసుకోవట్లేదా మీరు అని అడుగుతా ఉన్నాం. మా పట్టబట్టి ఇంకొకరి దగ్గర డబ్బులు కాదేసి వాళ్ళకి ఉపాధి కల్పించే పని చేస్తా ఉన్నారు. కొత్తగా వచ్చే వాళ్ళ గురించి మేము మాట్లాడలేదు. ఉన్న ఉపాధిని పోగొట్టుకున్న వాళ్ళు ఈరోజు రోడ్ల మీద పడి ఏడుస్తా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎలా బ్రతకాలో తెలియక ఆఖరికి మగపిల్లలు కూడా కళ్ళంకి నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తా ఉంది. బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, ఆరోగ్యాలు బాగోకపోతే ఎలా వైద్యం చేయించుకోవాలి, ఎలా బ్రతకాలి అనే దాంతో ఈ రోజు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. కొత్తగా వీఓఏలు నియమించారు. ఎవరు నియమించారు? ఈ ప్రభుత్వమే నియమించింది. ఈ ప్రభుత్వం మీన్స్ సీసీలో, ఏపీఎంలో ఉన్న వీఓల్ని విడగొట్టి వాళ్ళ మనుషులనే పేరుతోటో ఇంకో పేరుతోటో కొత్తగా వీఓఏలను చేర్చారు. మరి కొత్తగా వీఓఏలను చేర్చిన తర్వాత వాళ్ళకి జీతాలు ఇప్పించే పని చేయాలిగా. 5,000 రూపాయలు లేకుండా జీతం వచ్చం లేనటువంటి వ్యక్తి బానిసల్లాగా పని చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి జీతాలు వచ్చే పని చేయాలా? ఎప్పుడు అడిగినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటారు. నెలల తరబడి 2018లో పెరిగినటువంటి వేతనం, 2019లో పెరిగినటువంటి వేతనం, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క నెల రోజులు కూడా ₹8,000 వేతనం తీసుకున్నటువంటి వీఓఏలు ఇంకా వేలాది మంది ఉన్నారంటే ఈ ప్రభుత్వాల అసమర్థత కాదా అని అడుగుతా ఉన్నాం. పనికొచ్చేటప్పటికి ఫోన్ ఇవ్వరు, సిమ్ ఇవ్వరు, రీఛార్జీలు చేయరు, చేయి పని లోకోశాప్ అంట, రకరకాల యాప్లు అంట. ఈ దిక్కుమాలిన యాప్లతోటే పోయిన ప్రభుత్వం పంపక చేరింది. ఆ యాప్లనే మళ్ళీ వీళ్ళు కొనసాగించే పని చేశారనుకోండి, మీరు కూడా ఆలోచించుకోండి. వర్కర్లకైనా ఉద్యోగులకైనా కష్టం వస్తే ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. ఓట్లు అనేవి ఎవరో ప్రచారం చేస్తేనో డబ్బులు ఇస్తేనో వేసేవి కాదు. అది మనసుకు నచ్చాలి. వీళ్ళు వస్తే మాకు న్యాయం జరిగిద్ది అనేది అనిపించాలి. అది జరిగితేనే ఓటు దాకా వెళ్తుంది. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. గత ప్రభుత్వం కంటే ప్రభుత్వానికి ఈరోజు అందించబోతా ఉన్నాం.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, మంత్రివర్యులు గారిని, సీఎం గారిని ఒక 2 సార్లు, సీఈఓ గారిని అయితే లెక్కలేనన్ని సార్లు ఇప్పటికే కలిసి రిప్రజెంటేషన్ చేశాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాల పరిమితి సర్క్యులర్ కోసం గత 6 ఏళ్లుగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాం మనం. ఆ సర్క్యులర్ అమలు జరగకుండా ఆపే పని చేశాం. పాలకులు మారినప్పుడల్లా విఓఏల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తా ఉంది, తొలగింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం పోతే ఇంకొక ప్రభుత్వం వస్తే మా ఉద్యోగానికి గ్యారంటీ ఉంటుంది, మమ్మల్ని కదిలించకుండా ఉంటారు, మా పని మేము చేసుకోవచ్చు అని భావించి పాలకులను కూడా మార్చే పని చేస్తున్నాం. పాలకులు మారుతున్నాయి కానీ వాళ్ళ విధానాల్లో మాత్రం మార్పు రావట్లేదు. విఓఏల పట్ల గత ప్రభుత్వం ఏ రకంగా అయితే వ్యవహరించిందో ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తా ఉంది. గత ప్రభుత్వం 2,500 మంది విఓఏలను తొలగిస్తే ఈ ప్రభుత్వం 4,000 మందికి పైగా ఇప్పటికే తొలగించేసింది. దానికి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? తెలుగుదేశం పార్టీ అనే పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించింది, అట్లా ఎవరినైతే తొలగించి పెట్టుకున్నారో ఆ స్థానంలో వాళ్ళని తొలగించేసి మా వాళ్ళని నియమించుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మంచిదే, మీ పార్టీ వాళ్ళని పెట్టుకోవాలి అని మీరు అనుకుంటే, మీకు అది న్యాయం అనిపిస్తే, వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ విఓఏ అయితే తెలుగుదేశం పార్టీ అనే పేరుతో తొలగించారో ఆమెకు మాత్రమే తిరిగి మీరు ఉద్యోగం ఇచ్చుంటే అది న్యాయమైంది. కానీ ఈరోజు అది జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అంటే అత్యంత ఇష్టంగా ఈ ప్రభుత్వం గెలవాలని ఓట్లు వేయించిన వాళ్ళను కూడా తొలగించేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఈరోజు ఎవరికి తొలగించినటువంటి వాళ్ళని తిరిగి మరలా తీసుకునేటటువంటి పని చేయడం లేదు. అందుకనే అడుగుతా ఉన్నాం, ఒక్కసారి